హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఒక వీకెండ్ బ్లాగ్ ని షేర్ చేస్తాను, దట్ టు ఆన్ సాటర్డే. ఈ రోజు 7 శనివారాల వ్రతానికి సంబంధించి లాస్ట్ వీక్ పూజ అన్నమాట. సో మంచిగా పూజ చేసుకున్నాము. ఇంకా అలానే వైజాగ్ లోనే ఒక ఫేమస్ టెంపుల్ కి కూడా వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది బ్లాగ్ లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకా యాజ్ యూజువల్ గా నా మార్నింగ్ రొటీన్. ఈ రోజు లంచ్ బాక్స్ హడావిడి అయితే లేదు, బికాస్ వీళ్ళిద్దరికి స్కూల్ ఆఫీస్ రెండు లేవు, బికాస్ సెకండ్ సాటర్డే అనుకుంటాను. అందుకనే ఇంకా ఆరాంగా డే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మంచిగా ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఈ రోజు టిఫిన్ దోశ అలాంగ్ విత్ ద టొమాటో చట్నీ. ఇంతకు ముందు ప్రతి ఒక్క చట్నీలోని పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసేదాన్ని కదా, కాకపోతే ఇప్పుడు అలా ఏం చేయలేదు. బికాస్ తీసుకొచ్చిన సీడ్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాను. ఇలా చట్నీలోని దోశ బ్యాటర్ లో వేసి అవి కంప్లీట్ చేయగలనా లేదా ఎలారా బాబు అనుకునేదాన్ని, బికాస్ అవి కొంచెం కాస్ట్లీ. దట్టు బయటను పెడితే చీమలు పట్టేస్తాయి. వీళ్ళకేమో డైరెక్ట్ గా ఇస్తే తినేవారు కాదు. ఇంకెలారా నాయనా అనుకున్నాను, కానీ ఈజీగానే ఇలా చట్నీలోని దోశ బ్యాటర్లోని వేసేసరికి అవి మొత్తం ఖతమైపోయాయి. ఇంకా 1-2 డేస్ లోని గ్రాసరీస్కి వెళ్తాం కదా, సో అప్పుడు మంచిగా మళ్ళీ సీడ్స్ తో పాటు వాల్నట్స్ అవి కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నా. సరే, ఇంక ఇక్కడైతే ఎప్పుడు చేసుకునేలానే టొమాటో చట్నీ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ దోశలు వేయాలి. సాటర్డే మార్నింగ్స్ ఇలా మంచిగా వెంకటేశ్వర స్వామి స్తోత్రం వింటే చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ట్రైడ్ ఇట్ యెట్, ఒక్కసారి స్పెషలీ సాటర్డే మార్నింగ్స్ ఇలా వెంకటేశ్వర స్వామి స్తోత్రం వినండి. ఆ పాజిటివ్ వైబ్స్ మీకే అర్థమవుతాయి. ఇంక ఇది వచ్చేసి ప్లెయిన్ దోశ బ్యాటర్ అనమాట. అందులో ఇటువంటి సీడ్స్ కానీ లేకపోతే మిల్లెట్స్ లాంటివి ఏవి యాడ్ చేయలేదు. ఈ రోజు ఇలా ప్లెయిన్ దోశలు వేద్దామని ప్రిపేర్ చేశాను, కానీ అసలు ఇంట్లో ఎవ్వరికీ నచ్చలేదు. నా ఒక్కదానికే దోశలు నచ్చలేదేమో అనుకున్నా. ఈవెన్ మా హస్బెండ్ కానీ మా అత్తయ్య కూడా అప్పటికి అంటున్నారు, ఇంతకు ముందు క్రిస్పీగా ప్లెయిన్ దోశలు వేసేదాను కదమ్మా, అవే బాగున్నాయి, ఇవెందుకో కొంచెం గట్టిగా ఉన్నాయి అన్నారు. ఆ దోశ బ్యాటర్లో ఏంటంటే సీడ్స్ యాడ్ చేయడము, అటుకులు అవి వేసేదాన్ని కదా, సో అది చూడడానికి మంచి కలర్ వచ్చేది. అండ్ ఈవెన్ ప్లెయిన్ దోశలు వేయడానికి కూడా కుదిరేది. ఐ మీన్ పేపర్ దోశ లెక్క. అఫ్ కోర్స్ ఈ దోశ బ్యాటర్తో కూడా పేపర్ దోశ వేయొచ్చు, కాకపోతే ఇది అంత కలర్ రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఎందుకో గట్టిగా అనిపించాయి. వన్స్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాము అంటే అది ఒక 45 డేస్ అలవాటు అయితే కనుక ఖచ్చితంగా మనం ఆ రొటీన్కి అలవాటు అయిపోతాము. కాకపోతే ఈ 45 డేస్ ఒక కాన్స్టెంట్ స్టెబిలిటీతో మనం వర్క్ చేయాలి. ఎక్కడైనా కొంచెం బ్యాక్ స్టెప్ వేసామా మళ్ళీ ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతాం అనమాట. సో ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా చూసుకుందామని అనుకుంటున్నాను. సరే, ఇంకా అందరికీ టిఫిన్ వేసి పెట్టేశాను. ఆ తర్వాత నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇప్పుడు నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు 7 శనివారాల వ్రతం లాస్ట్ వీక్ పూజ అనమాట. యాక్చువల్గా ఈ రోజు మంచిగా నైవేద్యాలు అవి చేసి పెట్టాలి, కాకపోతే టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాము. అందుకనే ఇంకా సింపుల్ గా ఇలా సేమియా సగ్గుబియ్యం పాయసం కాచాను. నెక్స్ట్ వీక్ మంచిగా పూజ చేసుకుందాం అనుకుంటున్నా. సేమియా ప్రిపేర్ చేసి నెక్స్ట్ అయితే పూజ పనులు స్టార్ట్ చేశాను. నా పూజ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఫస్ట్ బయట గుమ్మం అంతా క్లీన్ చేసుకుంటాను. గడపకి మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మంలో ముగ్గు వేసిన తర్వాతే మంచిగా పూజ స్టార్ట్ చేస్తాను. సో ఈ రోజు కూడా అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నా. బయట గుమ్మంతో పాటు పూజ గదిలో ఉన్న గుమ్మంకి కూడా నీట్గా ఇలా పసుపు రాసి అక్కడ చిన్న ముగ్గు ఇలా వేసాను అనమాట. తర్వాత ఇంకా పూజకి కావాల్సిన పువ్వులు అవన్నీ కట్ చేస్తున్నాను. ఈ పువ్వులంటే గుర్తొచ్చిందండి, మీరు చెప్తే నమ్మరు. పెళ్ళైన కొత్తలో ఇక్కడ ఫ్లవర్ మార్కెట్ ఎక్కడ ఉంటుందో తెలియదు. అందుకని చెప్పి అమ్మవాళ్ళు వచ్చిన ప్రతిసారి పూజ కోసం పువ్వులు వైజాగ్ నుంచి తెప్పించుకునేదాన్ని. అక్కడైతే ఐదర్ ఇంటికైనా వచ్చేవి, లేకపోతే ఈనాడు మార్కెట్ దగ్గరైనా పువ్వులు ఉంటాయి కదా, సో అలా తీసుకొచ్చేవారు డాడీ వాళ్ళు నా కోసం. తర్వాత మా హస్బెండ్ ఒకసారి గాజువాక మార్కెట్ కి తీసుకెళ్లి చూపించారనమాట. సో అప్పటి నుంచి ఆయనే నాకు మార్కెట్ నుంచి పూలు తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు, ఎందుకంటే చూసారా మా చెట్టుకే మంచిగా పూలు పూస్తున్నాయి. అవి కూడా చూడడానికి మంచి గులాబీ పూల్లా కనిపిస్తున్నాయి. అందుకనే ఇంకా బయట నుంచి ఎటువంటి పూలు తెప్పించట్లేదు అనమాట. మంచిగా చెట్టుకు పూసిన పూలే కట్ చేసి పూజ చేసుకుంటున్నాను. ఈ రోజు లాస్ట్ వీక్ పూజ కాబట్టి 7 పిండి ప్రమిదలు తయారు చేశాను. ఇంకా అలానే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తున్నాను అనమాట. సో ఇలా చాలా సింపుల్ గా ప్రశాంతంగా 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్ చేశానండి. లాస్ట్ లో ఇంకొక వారం ఎక్స్ట్రా చేస్తాను కదా ఉద్యాపన లాగా, అదైతే ఇంకా చేయలేదు. ఎందుకు ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. నాకు ఒక చిన్న డౌట్ ఉండిపోయింది అనమాట. సో అది క్లియర్ అయిన తర్వాత డెఫినెట్ గా పూజ చేసుకోవాలి.
అలా మంచిగా పూజ చేసుకున్న తర్వాత వెంటనే రెడీ అయ్యి శీలానగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాము. అక్కడ మంచిగా స్వామివారి దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వైజాగ్ లోనే ఇంకొక మోస్ట్ ఫేమస్ టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాం. అది వచ్చేసి వైజాగ్ రైల్వే స్టేషన్ రోడ్ లో ఉంటుందండి. నాకు ఏరియా కరెక్ట్ గా గుర్తులేదు, కానీ మొత్తానికి రోడ్డు మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది అమ్మవారి నేమ్ ఏంటో చెప్పలేదు కదా, నాకు తెలిసినంత వరకు ఎర్నమ్మ తల్లి అనుకుంటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్తూ ఉండేది అమ్మవారి టెంపుల్ రోడ్డు మధ్యలో ఉండేదంట. సో రోడ్స్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు అమ్మవారి టెంపుల్ ని కొంచెం ఒక పక్కకు అలా జరుపుదాం అనుకున్నారు, కాకపోతే అమ్మవారు ఒప్పుకోలేదంట. ఇంకా అందుకని చెప్పేసి ఆ టెంపుల్ ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయలేదు, ఎక్కడున్న టెంపుల్ అక్కడే ఉండిందనమాట. అక్కడే మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా రోడ్స్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే అవి పక్క నుంచి కొంచెం ఎక్స్టెన్షన్ లాగా అలా చేశారు. ఈ అమ్మవారి టెంపుల్ కి ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వెళ్తారు. పిల్లలకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే అమ్మవారికి మొక్కుకుంటారంట. అండ్ కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం కూడా, కొంతమందికి మిస్క్యారేజెస్ అలా అవుతూ ఉంటాయి కదా, సో వాళ్ళు మొక్కుకుంటారంట. కోరిక నెరవేరిన తర్వాత కొంతమంది టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇంకొంతమంది అయితే కోడిని మేకని ఏదో ఒకటి బలిస్తారు. లేకపోతే కొంతమంది మేము ఈరోజు చూసాము పండగలా కూడా చేసుకుంటున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు అమ్మవారి టెంపుల్ ఎగ్జాక్ట్ గా రోడ్డు మధ్యలో ఉంటుంది. అండ్ ఆ లెఫ్ట్ పక్క మీకు కనిపించే గోడ అవతలంతా కూడా రైల్వే స్టేషన్. ఇంకా అలా మంచిగా అమ్మవారి దర్శనం చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ హాఫ్ ద వే వచ్చేసాము. ఇక్కడ నుంచి అమ్మవారి ఇల్లు చాలా దగ్గర. వైజాగ్ వెళ్దాము అమ్మవారి ఇంటికి అనుకున్నాను, కాకపోతే ఈయనకి ఏదో వర్క్ ఉందంట, సో చేసేది ఏం లేక రిటర్న్ గాజువాక వెళ్ళిపోతున్నాం. అమ్మవారి ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. నేనైతే మా ఇల్లు నా మొక్కల్ని బాగా మిస్ అవుతున్నా. ఇంకా అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. రాగానే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా, సో ముందు రోజు నైట్ ఈయన అత్తయ్య కోసం అని బయట నుంచి పకోడీ తీసుకొచ్చారు. సో ఆ పకోడీ ఉంటే దాంతో పులుసు లాగా చేస్తున్నాను అనమాట. ఎంతమందికి ఈ పకోడీ పులుసు గురించి తెలుసు కామెంట్స్ లో చెప్పండి. టేస్ట్ బాగుంటుంది, కాకపోతే చేసుకునే ప్రాసెస్ రావాలన్నమాట. అక్కడ అమ్మ వాళ్ళు లేకపోతే అత్తయ్య ఎక్కువ చేస్తూ ఉంటారు. నేనైతే ప్రాసెస్ మర్చిపోయాను, అందుకని అత్తయ్యని మళ్ళీ కనుక్కొని అడిగి మరి ఈ ప్రాసెస్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇన్ కేస్ మీకు కూడా రెసిపీ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తా. ఇంకా మళ్ళీ సెపరేట్ గా ఫ్రై కర్రీ లాంటిది ఏం ప్రిపేర్ చేయలేదు, జస్ట్ ఇలా సింపుల్ గా పకోడీ పులుసు పెట్టేసి రైస్ పెట్టేశాను. సో మధ్యాహ్నం లంచ్ సార్టెడ్. మంచిగా లంచ్ చేసేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ బ్లాగ్ షూట్ చేసా. ఈవినింగ్ ఒక చిన్న పని ఉంటే బయటికి వెళ్ళాము. వచ్చినప్పుడు ఈ పపాయ తీసుకున్నాం. పపాయ చూడడానికి చాలా ఫ్రెష్ గా ఉండింది. ఇంకా వెంటనే కట్ చేసి ఈ రోజు సెపరేట్ గా స్నాక్స్ అంటూ ఏం ప్రిపేర్ చేయను, ఇదే ఇచ్చేస్తా అన్నాను. సరే అన్నారని ఇంకా పపాయ కట్ చేస్తున్నా. నా చిన్నప్పుడు పపాయలో బోల్డ్ అని సీడ్స్ ఉండేటువంటి, ఇంకా అది చాలా స్వీట్ గా ఉండేది. కానీ ఇప్పుడు పపాయాస్ కి ఒక్క సీడ్ ఉండట్లేదు. పైగా అవి ఏమైనా స్వీట్ ఉంటున్నాయా అంటే అస్సలు కాదు, చప్పగా ఉంటున్నాయి. సో మా సాటర్డే అయితే చూసారు కదా, మంచిగా ఒక ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము అండ్ టెంపుల్ కి వెళ్ళొచ్చా. అలా చాలా ప్రశాంతంగా గడిచింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.